హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మామూలుగా మనకి డొమెస్టిక్ టోర్నమెంట్స్ లైక్ ముస్తాక్ అలీ ఇవి ఐపీఎల్కి ఆడిషన్ లాగా పనిచేస్తాయి. అంటే ఐపీఎల్ ముందు ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మన 11 ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళకి ఐడియా వస్తుంది. కానీ ఈసారి ఒక స్పెషాలిటీ ఏంటంటే T20 వరల్డ్ కప్ ఒక ఆడిషన్ లాగా పనిచేసింది ఫర్ సెలెక్టింగ్ ఫైనల్ ఐపీఎల్ 11s or 12s. సో అది ముఖ్యంగా ఫారిన్ ప్లేయర్స్ విషయంలో ఏ ఫారిన్ ప్లేయర్స్ని ఆడించాలి. ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ అందరూ ఇండియాలో శ్రీలంకలో ఆడారు. ముఖ్యంగా ఇండియాలో ఆడడం వల్ల ఇండియన్ కండిషన్స్లో ఎవరైనా ఫారిన్ ప్లేయర్స్ విషయంలో డౌట్స్ ఉంటే అవన్నీ పటాపంచలు అయిపోయి వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా కేకేఆర్ కేసు తీసుకోండి. కేకేఆర్లో వాళ్ళు ఒక కీపర్ని తీసుకున్నారు, తేజస్వి అని ఏదో పేరు కూడా నాకు గుర్తులేదు. ఇండియన్ కీపర్ ఒక్కనే తీసుకున్నారు. దే రిలైడ్ ఆన్ 2 అన్ట్రైడ్ కీపర్స్ ఇన్ ఫిన్ ఆలన్ అండ్ టిమ్ సైఫర్ట్. ఆక్షన్లో వాళ్ళ సెలెక్షన్ నాకు చాలా గమ్మత్ అనిపించింది. ఇండియన్ కీపర్స్ మంచి మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకోకుండా వాళ్ళు ఇద్దరు ఫారిన్ కీపర్స్ కోసం వెళ్ళారు. దాంట్లో ఫిన్ ఆలన్ ఇంతవరకు ఐపీఎల్ టీమ్స్తో అసోసియేట్ అయి ఉన్నాడు, మెయిన్లీ ఆర్సీబీ. బట్ ఇంతవరకు నెవర్ ప్లేడ్ ఎనీ ఐపీఎల్ మ్యాచ్. ఐపీఎల్లో ఎప్పుడు అతను ఆడలేదు, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సైఫర్ట్ 3-4 మ్యాచ్లు ఆడాడు, పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో వీళ్ళిద్దరూ ఇండియాలో రికార్డ్ అంత గొప్పగా లేదు, ఐపీఎల్లో కూడా వీళ్ళు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళిద్దరి మీద ఎందుకు అలా హోప్స్ కానీ వాళ్ళు నమ్మారు. ఎందుకంటే బిగ్ బ్యాష్లో ముఖ్యంగా ఫిన్ ఆలన్ హ్యాడ్ వండర్ఫుల్ ఇయర్ కదా. సో వాళ్ళ నమ్మకాన్ని ఇద్దరు కూడా నిలబెట్టారు. వాళ్ళిద్దరు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇద్దరు ఎవరిని తీసుకోవాలి. ఫిన్ ఆలన్ కాస్త ఫ్రంట్ రన్నర్గా ఉండొచ్చు. సో ఇద్దరు కూడా ఆడించుకోవచ్చు. ఇద్దరు కూడా ది డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ది రీసెంట్లీ కన్క్లూడెడ్ వరల్డ్ కప్. సో వాళ్ళకి అది పెద్ద బెనిఫిట్ అయింది, చాలా పెద్ద బెనిఫిట్ అయింది. ఎట్ ది సేమ్ టైం క్యామరన్ గ్రీన్ అంత ఇన్స్పైరింగ్గా పర్ఫామ్ చేయలేదు. సో ఆస్ట్రేలియా మొదటి గ్రూప్ స్టేజ్లో నిష్క్రమించింది. బట్ క్యామరన్ గ్రీన్ బౌల్డ్ డబుల్ బోసి తీసుకున్నారు. బట్ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి ఆ వికెట్ కీపింగ్ చాలా రోజులుగా తలనొప్పి ఉంది, ఆ తలనొప్పి తీరిపోయింది. అలాగే మిగతా టీమ్స్కి ఇప్పుడు మీరు గుజరాత్ టైటన్స్ తీసుకుంటే వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్లో ఫెయిల్ అయ్యారు. బట్లర్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు, రబాడా ఫెయిల్ అయ్యాడు, అండ్ రషీద్ ఖాన్ కూడా ఈ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ వరల్డ్ కప్. సో వరల్డ్ కప్లో వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ కాలేదు. దీన్ని బట్టి వాళ్ళ సెలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో ఓన్లీ ఫారిన్ ప్లేయర్స్ వరకు చెప్తాను. టీమ్ వైజ్ అనాలిసిస్ చేస్తాను. దాని ముందు ఫారిన్ ప్లేయర్స్ ఎవరెవరిని పెట్టుకోవచ్చు ఐడియా అనేది మనకి జస్ట్ ఒక కర్సరీ గ్లాన్స్ చేద్దాం. సో ఎలాగో మనం కేకేఆర్ గురించి మాట్లాడాం కాబట్టి కేకేఆర్ చూద్దాం. కేకేఆర్లో ఎవరు? సునీల్ నారాయణ్ పక్కా ఉంటాడు. సునీల్ నారాయణ్ ఉంటాడు, తర్వాత గ్రీన్ ఉంటాడు అని డబుల్ బోస్ గ్రీన్ ఉంటాడు. సైఫర్ట్, ఫిన్ ఆలన్ ఇద్దరు కూడా ఆడే అవకాశం ఉంది, కానీ ఇద్దరిలో ఒకరే ఆడతారు. ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి. పతిరానా ఇప్పటికీ ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. నిన్న ఏదో ఫోటో చూశారు, 2 కాళ్ళకి పట్టీలు వేసుకుని కూర్చున్నాడు, 2 కాళ్ళకి పట్టీలు ఉన్నాయి. సో పతిరానా మీద క్వశ్చన్ మార్క్ ఉంది. అలాగే వాళ్ళకి రోమన్ పౌల్ కూడా ఉన్నాడు. బట్ అతను వాళ్ళు బౌలింగ్ స్ట్రెంథన్ చేసుకోవాలి. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ మంచి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఐ థింక్ వాళ్ళకి డెత్ బౌలర్ కావాలి. కాబట్టి ఫజల్ హక్ ఫరూకీ లాంటి వాళ్ళ కోసం వెళ్తారేమో. అంటే ముస్తఫిజుర్ ప్లేస్లో వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా రచిన్ రవీంద్ర కూడా ఉన్నాడు వాళ్ళ టీంలో. రవీంద్ర మై నాట్ బి ఇమీడియట్గా స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ఈ డింట్ హ్యావ్ గ్రేట్ వరల్డ్ కప్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. బౌలర్గా వికెట్లు తీసాడు, బ్యాట్స్మెన్గా పెద్దగా పర్ఫామ్ చేయలేదు రవీంద్ర. సారీ. ఇంకా గుజరాత్ టైటన్స్ ఎలాగ అనుకున్నాం. గుజరాత్ టైటన్స్లో సరే బట్లర్ ఫామ్లో ఉన్నా లేకపోయినా అతను ఖచ్చితంగా ఆడిస్తారు. మరీ ఒక 2 మ్యాచ్లు బాగా ఆడకపోతే పక్కన పెడతారు, 2-3 మ్యాచ్లు చూసి. అంటే బట్లర్ లేకపోతే వాళ్ళకి ఛాయిస్ ఉంది. టామ్ బ్యాంటన్ కీపర్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ కూడా చేయగలడు, ఆ ఛాయిస్ వాళ్ళకు ఉంది. బట్ బట్లర్ విల్ స్టార్ట్. బట్లర్, రషీద్ ఖాన్ ఇద్దరు ఆడతారు. రషీద్ ఖాన్, రబాడా విషయంలో నాకు డౌట్ ఉంది. ఎందుకంటే రబాడా ప్లేస్లో జేసన్ హోల్డర్ని ఆడించుకోవచ్చు వాళ్ళు. జేసన్ హోల్డర్ బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. బౌలింగ్లో రబాడా అంత ఎఫెక్టివ్ కాకపోయినా కూడా అతను స్లోయర్ వన్స్ అయి బాగా వేస్తాడు. సో అతను ఆడే అవకాశం ఎక్కువ రబాడా కంటే కూడా అని నాకు అనిపిస్తుంది. అలాగే గ్లెన్ ఫిలిప్స్ గ్రేట్ ఫామ్లో. గ్లెన్ ఫిలిప్స్ కూడా ఐపీఎల్ ఎప్పుడు పెద్దగా ఏం చేసింది ఏం లేదు. అతను ఎస్ఆర్హెచ్ ఆడినా, మరే టీంకి ఆడినా కూడా, ఈవెన్ గుజరాత్ టైటన్స్ కూడా చాలా వరకు అతన్ని బెంచ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ వరల్డ్ కప్లో హీఈస్ అ గ్రేట్ సక్సెస్. సో బట్లర్ వాళ్ళు ఫెయిల్ అయినా, బట్లర్, రబాడా, రషీద్ ఫెయిల్ అయినా, గ్లెన్ ఫిలిప్స్ని వాళ్ళు చాలా నమ్మకం పెట్టి రిటైన్ చేసుకున్నారు. లేకపోతే బైబ్యాక్ చేశారో నాకు కరెక్ట్ గుర్తులేదు. గ్లెన్ ఫిలిప్స్ని ఈసారి వాళ్ళు రెగ్యులర్గా ఆడారు. గ్లెన్ ఫిలిప్స్ హ్యాడ్ వండర్ఫుల్ వరల్డ్ కప్, చాలా బాగా పర్ఫామ్ చేశాడు, మంచి బిగ్ హిట్టింగ్ చేశాడు. సో ఇండియన్ పిచెస్ మీద నేను ఆడగలనని అతను ప్రూవ్ చేస్తున్నాడు. సో అది వాళ్ళకి ఇంకా ల్యూక్ వుడ్ ఉన్నాడు కూడా. ల్యూక్ వుడ్ కంటే కూడా అతను కూడా డింట్ హ్యావ్ గ్రేట్ వరల్డ్ కప్. సో ఇది పరిస్థితి. గుజరాత్ టైటన్స్లో నా దృష్టిలో బట్లర్, రషీద్, గ్లెన్ ఫిలిప్స్, హోల్డర్
ఫస్ట్ చాయిస్ 4గా ఉంటారని అనుకుంటున్నాను. సిఎస్కే విషయానికి వస్తే నూర్ అహ్మద్ 2 మ్యాచ్లు ఆడినట్టుగా ఉన్నాడు. 2 మ్యాచ్లు కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు, వికెట్లు రాలేదు అతను. నూర్ అహ్మద్ విల్ బి దేర్. లాస్ట్ ఇయర్స్ గ్రేట్ సక్సెస్. డెవల్ బ్రెవిస్ కూడా పెద్ద మిడ్లింగ్ పెద్ద గొప్పగా పర్ఫామ్ చేయలేదు, బట్ 20s 30s 40s చేశాడు. సో బ్రెవిస్ నూర్ అహ్మద్ ఉంటాడు, ఎల్లిస్ కూడా ఉంటాడు. ఎల్లిస్ మంచి స్లోయర్ ఎల్లిస్ ఉంటాడు. ఇక 4th ప్లేస్లో వాళ్ళకి అఖిల్ హుస్సేన్ ఒక చాయిస్. అఖిల్ హుస్సేన్ జడేజా లేడు కాబట్టి అఖిల్ హుస్సేన్ ఆడిస్తారా, లేకపోతే మ్యాట్ హెన్రీ మంచి ఓపెనింగ్ స్పెల్స్ వేసే మ్యాట్ హెన్రీని ఆడిస్తారా, లేకపోతే ఒక ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్, ముగ్గురులో ఒకరిని ఆడించే అవకాశం. బ్రెవిస్, ఎల్లిస్ అండ్ నూర్ అహ్మద్ పక్క. నా ఓటు అయితే అఖిల్ హుస్సేన్కి వెళ్తుందేమో అనుకుంటున్నాను నేను, మ్యాట్ హెన్రీ కంటే కూడా. చూడాలి. సో అది సిఎస్కే విషయం. ఎల్ఎస్జీ విషయానికి వద్దాం. ఎల్ఎస్జీలో నికోలస్ పూరన్, మిచ్ మార్ష్ అండ్ ఎయిడెన్ మార్క్రమ్ హ్యాడ్ ఎ గ్రేట్ వరల్డ్ కప్. మంచి స్ట్రైక్ రేట్తో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జీ కూడా బాగా ఆడాడు అతను, కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో అదే ఓపెనింగ్ జోడీ మిచెల్ మార్ష్ అండ్ మార్క్రమ్ ఓపెనింగ్ జోడీ, ఫాలోడ్ బై పూరన్. సో వాళ్ళకి ఈ ముగ్గురు అయితే పక్కా ఉంటారు. మరి బౌలింగ్లో హస్సరంగా ఆడిస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే హస్సరంగా దిగ్వేష్ రాఠీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో హస్సరంగాని ఆడించే అవకాశం. జాష్ ఇంగ్లీష్ కూడా ఉన్నాడు టీంలో. జాష్ ఇంగ్లీష్ కంటే కూడా హస్సరంగాతోనే వెళ్తారు. జాష్ ఇంగ్లీష్ కూడా ఫుల్ సీజన్కి అవైలబుల్గా ఉండడం మనకు తెలుసు కదా. ఆండ్రిక్ నోకియా కూడా ఉన్నాడు, హీ హాస్ ఆల్సో డన్ వెల్. సో నోకియా కూడా ఒక ఆప్షన్ ఉంటాడు. బట్ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ ఇండియన్ బౌలర్స్. మయాంక్ యాదవ్ ఫిట్గా ఉన్నాడు. మొహసిన్ ఖాన్ కూడా ఫిట్ అయితే వాళ్ళకి ఆవేశం. ఇక మంచి బౌలింగ్ అటాక్ ఉంది కాబట్టి ఐ థింక్ దే నీడ్ నాట్ బాదర్ అబౌట్ నోకియా అని అనుకుంటున్నాను. సో దట్ ఈజ్ అబౌట్ ఎల్ఎస్జీ. ముగ్గురైతే పక్క. 4వ ప్లేస్ హస్సరంగాకి ఇస్తున్నాను నేను ఇప్పుడైతే. రాజస్థాన్ రాయల్స్లో హెట్మైర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో అది వాళ్ళకి బిగ్ ప్లస్. హెట్మైర్ని రిటైన్ చేసినప్పుడు నేను కూడా క్వశ్చన్ చేశాను, హెట్మైర్ ఎందుకబ్బా అంత అవసరమా మీకు, ఇంకా మంచి ప్లేయర్స్ని మీరు వదిలేశారు అన్నట్టుగా మనం అనుకున్నాం. బట్ హెట్మైర్ ఫామ్ ఇన్ దిస్ వరల్డ్ కప్ ట్రిమెండస్. అది హెట్మైర్ నేను టాప్ ఆర్డర్లో అడగని ప్రూవ్ చేసి, కానీ ఈ టీంలో టాప్ ఆర్డర్లో ఎవరిని ఆడిస్తారు? ఆల్రెడీ సంజు శాంసన్ ఓపెనర్గా ఆడించాలనే విషయంలో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తుంటారు. సంజు శాంసన్ విత్ వైభవ్ సూర్యవంశీ విత్ జైస్వాల్ అట్ నెంబర్ 3 అలాగే ఏమన్నా, ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్కి ఇష్టపడట్లేదు కదా అందరూ. చూడాలి మరి అది ఏం చేస్తారో. సో హెట్మైర్ ఆడినా కూడా 4లో ఆడతాడు. 4లో ఆడే అవకాశం ఉంటుంది, 3లో ఆడేట్టుగా ఛాన్స్ లేదు. బట్ హెట్మైర్ ఈజ్ అ గ్రేట్ సక్సెస్. ఆర్చర్ కూడా బాగానే బౌలింగ్ వేశాడు, కానీ ఆర్చర్ ఎప్పుడు కూడా బ్లో హాట్ బ్లో కోల్డ్ ఉంటాడు. కొన్నిసార్లు బాగా వేస్తాడు, కొన్నిసార్లు. అయితే ఆర్చర్ కాకపోతే వాళ్ళకి నాన్ రే బాగర్ కూడా ఉన్నాడు కాబట్టి ఇద్దరిలో ఒకరిని ఆడించుకుంటారని అనుకుంటున్నాను. శామ్ కరన్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ ఫర్ ఇంగ్లాండ్ ఓవరాల్గా ఫెయిల్ అయిన శామ్ కరన్ బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేసి డెత్లో మంచి బౌలింగ్ వేశాడు. అండ్ డోనోవన్ ఫరారో కూడా చాలా ఇంప్రెసివ్ ఆల్రౌండర్. బిగ్ హిట్టింగ్ చేయగలడు, ఆఫ్ స్పిన్ వేస్తాడు. సో వీళ్ళు స్పిన్ బౌలింగ్లో కాస్త అటు ఇటుగా ఉన్నారు కాబట్టి, అఫ్కోర్స్ జడేజా ఇస్ దేర్, బట్ జడేజా అండ్ బిష్ణోయ్ ఆర్ దేర్. దాంతోపాటు ఒక ఆఫ్ స్పిన్నర్ డోనోవన్ ఫెరేరా వాళ్ళకి మంచి క్వెనమఫాకా, లువాండర్ ప్రిటోరియస్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ శామ్ కరన్, ఫెరేరా, ఆర్చర్ అండ్ హెట్మైర్ ఈ నలుగురు ఉండొచ్చు. బర్గర్ ఆర్చర్కి కవర్గా ఉంటాడు. ఆర్చర్ బర్గర్లో ఇద్దరిని ఒక నాటించుకుంటాను అనుకుంటాను. ముంబై ఇండియన్స్కి చాలా పెద్ద తలనొప్పి ఉంది. ఏ గుడ్ హెడేక్ టు హ్యావ్, ఎందుకంటే ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. ఏ నలుగురిని ఆడించుకోవాలి? ఫారిన్ ప్లేయర్స్ అందరూ బ్రహ్మాండమైన ప్లేయర్స్ ఉన్నారు. విల్ జాక్స్ రిసౌండింగ్ సక్సెస్ వరల్డ్ కప్లో. లాస్ట్ టైం అతన్ని డౌన్ ద ఆర్డర్ ఆడిస్తే పెద్దగా పర్ఫామ్ చేయలేదు ముంబై ఇండియన్స్, కానీ ఇప్పుడు అతను లోయర్ మిడిల్ ఆర్డర్లో ముఖ్యంగా ఫినిషర్గా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. బౌలింగ్ కూడా బాగా చేస్తాడు. బౌలింగ్ ఎక్కువ శ్రీలంకలో వికెట్స్ తీశాడు, కానీ ఇన్ జనరల్ హీఈస్ ప్రూవింగ్ టు బి ఏ వెరీ గుడ్ ఆల్రౌండర్. సో అతను పక్కాగా ఉంటాడు. విల్ జాక్స్ ఉంటాడు. తర్వాత డికాక్, ర్యాండిల్ ట్రికంటెల్లో ఒకరే ఉంటుంది, ఎందుకంటే కీపర్ బ్యాట్స్మెన్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్. సో డికాక్తో స్టార్ట్ చేయొచ్చు వాళ్ళు, రికల్టన్ కాదు. తర్వాత శాంట్నర్ని ఆడించుకోవాలా, రూదర్ఫర్డ్ని ఆడించుకోవాలా, ఇది ఒకటి వాళ్ళకి పెద్ద సమస్య. శాంట్నర్ అంటే స్పిన్ ఫ్రెండ్లీ వికెట్స్ నుండి శాంట్నర్ని ఆడించుకుంటారు, లేకపోతే రూదర్ఫర్డ్ లాంటి రూదర్ఫర్డ్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు వరల్డ్ కప్లో. వెరీ గుడ్ ఫినిషర్ అతను. సో మరొక పొలాడ్ లాగా వాళ్ళు అనుకుంటున్నారు, మరి శాంట్నర్కి అతను మంచి బోల్ట్ని ఆడించుకోవాలి వాళ్ళు. బోల్ట్ని వాళ్ళకి బౌలర్గా బోల్ట్ కూడా ఉంటాడు కాబట్టి ఎవరిని ఆడించాలి. కార్బిన్ బాష్ కూడా
వెరీ గుడ్ ఆల్రౌండర్. బ్యాటింగ్లో డెత్లో మంచి బౌలింగ్ వేస్తాడు, వెరీ గుడ్ ఆల్రౌండర్. సో వీళ్ళలో ఎవరిని ఆడించు, ఇంకా అల్లా గజన్ఫార్ కూడా ఉన్నాడు వాళ్ళకి. సో ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ ఫర్ ముంబై ఇండియన్స్. ఏ నలుగురిని ఆడించుకోవాలి. విల్ జాక్స్, డికాక్, శాంట్నర్ అండ్ బోల్ట్. నేను ప్రస్తుతానికైతే అది అనుకుంటున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్క్ మంచి ఫ్రెష్గా ఉంటాడు, ఎందుకంటే ఈ ఫార్మాట్ T20 ఫార్మాట్ ఆడలేదు, టెస్ట్ సిరీస్ ఆడిన తర్వాత ఫ్రెష్గా ఉన్నాడు స్టార్క్. సో స్టార్క్ విల్ బి దేర్, స్టప్స్ విల్ బి దేర్. ఎన్గిడి గ్రేట్ సక్సెస్. ఎన్గిడి వాళ్ళు స్లోయర్ వన్స్ వేయడం కానీ వికెట్లు కూడా బోల్డ్ అని వికెట్లు తీశాడు. సో వీళ్ళకి ఫారిన్ ప్లేయర్స్ మంచి మిల్లర్ కూడా గ్రేట్ ఫామ్లో ఉన్నాడు. సో వీళ్ళు నలుగురు ఉన్నారు. బట్ మిల్లర్ని ఆడిస్తారా, లేకపోతే వాళ్ళకి టాప్లో ఏమైనా డకెట్ కానీ నిస్సంక కూడా స్టార్టింగ్లో బాగా పర్ఫామ్ చేశాడు, తర్వాత టేపర్డ్ ఆఫ్ అయ్యాడు కొంచెం. బట్ నిస్సంక డకెట్ని అయితే ఇంగ్లాండ్ వాళ్ళు ఆడించలేదు వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ కూడా. వాజ్ ఇన్ ద స్క్వాడ్. మిల్లర్ని ఆడిస్తారా, డకెట్ ఆర్ నిస్సంకనా? అంటే లోయర్ ఆర్డర్లో మిల్లర్ లాంటి ఒక ఫినిషర్ కావాలా, లేదంటే స్టబ్స్ ఎలాగ ఉన్నాడు మనకి ఫినిషర్గా, అండ్ దే హ్యావ్ గాట్ సమ్ అదర్ ఫినిషర్స్ అని అనుకుంటే దే కెన్ గో విత్ డకెట్ కానీ నిస్సంగా కానీ, లేకపోతే అభిషేక్ పరాల్తో ఓపెన్ చేస్తా అనుకుంటే డకెట్ నిస్సంగా బదులు మిల్లర్ని ఆడించుకుంటారు. ఇది అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్. పంజాబ్ కింగ్స్ మార్క్ యాన్సన్ ఈజ్ గ్రేట్ ఫామ్. బ్యాటింగ్ బౌలింగ్లో కూడా అద్దరు కొట్టాడు వరల్డ్ కప్లో. సో మార్క్ యాన్సన్ ఫామ్ వాళ్ళకి పెద్ద ప్లస్ అవుతుంది. తర్వాత స్టాయినస్ అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ చేయలేదు, కానీ స్టాయినస్ వాల్యూ మనకు తెలుసు. సో వీళ్ళిద్దరైతే పక్క. లోకీ ఫర్గ్యూసన్, బార్ట్లెట్ చాలా మంచి డెత్ బౌలర్, కానీ లోకీ హ్యాడ్ ఎ గుడ్ వరల్డ్ కప్ ఎక్సెప్ట్ ఫైనల్లో ఐ థింక్ మన బ్యాట్స్మెన్ అతని మీద విరుచుకుపడ్డారు. 48 రన్స్ కొట్టారు 2 ఓవర్స్లో. అదొక బ్యాడ్ గేమ్ ఎబరేషన్ అనుకుంటే ఇద్దరిలో ఒకరిని. లోకీ ఈజ్ వర్కింగ్ అప్ గుడ్ పేస్, మంచి ఇంజరీ ఇచ్చిన తర్వాత మంచి పేస్. వీళ్ళకి ఇంకొక ఫోర్త్ ఫారిన్ ప్లేయర్లో మిచ్ ఓవెన్ అండ్ కూపర్ కానలీ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, మిచ్ ఓవెన్ ఈజ్ ఏ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. వీళ్ళిద్దరిలో ఒక మిచ్ ఓవెన్ ఈజ్ అ బిగ్ హిటర్ అండ్ కానలీ ఈజ్ బేసికలీ ఎన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ ఆర్ టాప్ ఆర్డర్ ప్లేయర్. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒకటి డిసైడ్ చేస్తారు. అలాగే బార్ట్లెట్, లోకీ ఫర్గ్యూసన్లో ఒకటి డిసైడ్ చేస్తారు. సో అది వీళ్ళ పంజాబ్ కింగ్స్. బట్ దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ ఇండియన్ లైనప్ కాబట్టి ఫారిన్ ప్లేయర్స్ విషయంలో మార్క్ యాన్సన్ అయితే పక్క, మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళు స్టాయినస్ కూడా పక్క. వాళ్ళు వాళ్ళ కండిషన్స్ని బట్టి వాళ్ళు వెళ్తారు. రికీ పాంటింగ్ విల్ టేక్ దట్ కాల్. ఆర్సీబీకి జేకబ్ బెథెల్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో అతను ఆడిన ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ వాస్ ఏ బ్యూటీ. అంతకుముందు పెద్దగా ఆడలేదు, కానీ సెమీఫైనల్ ఆడిన తర్వాత అతను బౌలింగ్ కూడా బాగా వేస్తాడు. సో బెథెల్ని స్టార్టింగ్ లైనప్లో ఉంటాడేమో అనిపిస్తుంది. సాల్ట్ ఫెయిల్ అయినా సరే, సాల్ట్ మనకు తెలుసు కదా, ఒకసారి కేకేఆర్కి టైటిల్ గెలిపించబెట్టాడు, తర్వాత ఆర్సీబీ టైటిల్ గెలిపించాడు. సాల్ట్ కూడా స్టార్టింగ్లో స్టార్ట్ అవుతాడు. హ్యాజల్వుడ్ గురించి మరి అతని ఫిట్నెస్ గురించి మనకు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ లేదు. సో హ్యాజల్వుడ్ లేకపోతే దే హ్యావ్ టు ప్లే తుషారా. జేకబ్ డఫీ టోటల్ ఫెయిల్యూర్. ఇండియాలో మొదటిసారి ఆడుతున్నట్టున్నాడు, వరల్డ్ కప్లో ఏమాత్రం పర్ఫామ్ చేయలేదు. సో తుషారా విల్ ప్లే అహెడ్ ఆఫ్ డఫీ. హ్యాజల్వుడ్ ఈజ్ నాట్ అవైలబుల్. టిమ్ డేవిడ్ ఎలాగ ఉంటాడు మరి, షెపర్డ్ ఉంటాడా, బెథెల్ని ఆడిస్తారా? బెథెల్ అంటే టాప్ ఆర్డర్ ప్లేయర్, షెపర్డ్ ఏమో బ్యాక్ ఎండ్లో బిగ్ హిట్టింగ్ చేస్తాడు, బౌలింగ్లో కూడా కపుల్ ఆఫ్ ఓవర్స్ వేయగలడు. మరి ఇది బెథెల్ షెపర్డ్లో వాళ్ళు ఆ కాల్ తీసుకుంటారని అనుకుంటున్నాను. అది అబౌట్ ఆర్సీబీ. ఇంకా ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి కమిన్స్ ఫిట్నెస్ క్వశ్చన్ మార్క్. బట్ కమిన్స్ ఫిట్ అవుతాడు, ఎందుకంటే ఆ స్ట్రెస్ ఇంజరీ ఉంది, బ్యాక్లో ఉంది ఇంజరీ. మరి చూడాలి అతను ఎంతవరకు ఫిట్ అవుతాడు అనేది. క్లాసన్ SA20 ఆడిన తర్వాత ఏ మ్యాచ్లు రెండున్నర నెలల నుంచి ఎలాంటి మ్యాచ్లు ఆడలేదు. మరి క్లాసన్ ఎలా ఆడతాడు అనేది, క్లాసన్ ఉంటాడు పక్క, క్లాసన్ ఉంటాడు. ట్రావిస్ హెడ్ ఆల్సో డిడ్ంట్ హ్యావ్ ఎ గ్రేట్ వరల్డ్ కప్. ట్రావిస్ హెడ్, క్లాసన్, కమిన్స్ ఉంటారు. 4th ప్లేస్ ఎవరికి? లియామ్ లివింగ్స్టన్, యషాన్ మలింగా. బౌలింగ్ కావాలి కదా, బౌలింగ్లో కొంచెం మీకు యషాన్ మలింగాకి ఇస్తారా, లియామ్ లివింగ్స్టన్కి వెళ్తారా? స్పిన్ బాగా అనుకూలించి చెప్పించైతే లియామ్ లివింగ్స్టన్కి వెళ్తారేమో ఆల్రౌండర్గా. లేదంటే వాళ్ళు కమింద మెండిస్, బ్రైడన్ కార్స్ కూడా ఉన్నాడు. సో బ్రైడన్ కార్స్ ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. సో వాళ్ళకి కూడా 4th ప్లేస్ విషయంలో కాస్త కన్ఫ్యూషన్ ఖచ్చితంగా ఉంది ఎస్ఆర్హెచ్ కూడా. పర్టికులర్లీ మీకు లియామ్ లివింగ్స్టన్ తీసుకున్న తర్వాత మరి మిగతా వాళ్ళు మరి యషాన్ మలింగానా, లియామ్ లివింగ్స్టన్ ఇద్దరి మధ్య ఉంటుంది. కార్స్ మైట్ బి ఓన్లీ బ్యాకప్గానే ఉంటాడు. సో ఇది ఓవరాల్గా అన్ని టీమ్స్. ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద టీమ్స్.
ఫారిన్ ప్లేయర్స్ ఎవరు ఉంటారు, టీమ్ వైజ్ అనాలిసిస్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఫారిన్ ప్లేయర్స్ గురించి మీకు ఒక చిన్న కర్సరీ గ్లాన్స్ అయితే ఇచ్చాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.